ఇంత వేలాది మంది ఉపాధ్యాయుల సాక్షిగా చెప్తా ఉన్నాం, ఒక మంచి అవకాశం మరి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయినరు, ఎవరికి కూడా దక్కలేదు. సిపిఎస్ రద్దు చేసే ఒక గొప్ప అవకాశం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. మరి వారు సిపిఎస్ రద్దు చేసి చిరస్థాయిగా ఉపాధ్యాయుల ఉద్యోగుల హృదయాలలో నిలిచిపోతారో, లేదంటే మరి రాబోయే ప్రభుత్వం మరి సిపిఎస్ రద్దు చేసే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నా. దీన్ని ఇవాళ మరి పాలకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. మరి ఏదేమైనా సరే పిఆర్టీ సంఘం మరి ఏ రాజకీయ పార్టీ వైపు మరి చూడదు, రాజకీయ పార్టీలే మన వైపు చూస్తుంది. ఇవాళ మనం ధర్నా చేస్తే ఉనికి కోసం ధర్నా చేయం, సమస్య సాధన కోసం ధర్నా చేస్తాం. ఇదే ఇందిరా పార్క్ వేదికగా ఎన్నో ధర్నాలు మరి ఆ రోజు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడం కానీ, తెలంగాణ ఉద్యమంలో మరి ఆనాడు పిఆర్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం కానీ, మరి పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో మరి ఆ రోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన మరి ఆనాడు మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మరి ముఖ్యమంత్రి స్వయంగా జీవో పట్టుకొని మరి మనకు వచ్చి మన వేదిక పైన ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని